పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి చదరవాడ పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పల్నాడు జిల్లా నరసరావుపేట ముఖద్వారంలో మరి పార్లమెంట్ ఆఫీసులో మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారి అధ్యక్షతన మరి స్టేట్ నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు అందరూ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని ఎంతో ఘనంగా చేసిన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన కొమ్మాలపాటి శ్రీధర్ గారికి సాగరంగా ఆహ్వానిస్తూ మరి వారిని వాళ్ళ పార్లమెంటు సీట్లో కూర్చోబెట్టడం జరిగింది పల్నాడు జిల్లా అధ్యక్షులుగా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో జూన్ మొదటి వారంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టే బాధ్యత కూడా నరసరావుపేట నుంచి మీ చదలవాడ అరవింద్ బాబు బాధ్యత తీసుకుంటున్నాడని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నరసరావుపేట గడ్డ మీద అరవింద్ బాబు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసి చంద్రబాబు నాయుడు గారితో పాటు అసెంబ్లీకి వెళ్ళి వారిని సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత కూడా మరి ఇక్కడ మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న అవినీతి, దుర్మార్గాలు ఇవన్నీ భరించలేక ఎంతోమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలోకి వలసలు రావడం జరిగింది. ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా మీ చదలవాడ అరవింద్ బాబు నరసరావుపేటలో మరి పోటీ చేస్తున్నాడు. దానికి అండగా జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా అండగా ఉండడం జరిగింది. అదేవిధంగా మా జీవి ఆంజలి గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు మాకు ఇప్పటిదాకా కూడా నామినేషన్ వేసేదాకా మరి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకి అండగా ఉండి, తోడుగా ఉండి మమ్మల్ని నామినేషన్ ప్రక్రియ మరి నిన్న చేయటం జరిగింది 18వ తేదీన. మరి తర్వాత కార్యక్రమాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ గారు మరి ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిని ఎంపీగా పార్లమెంట్కి పంపించే బాధ్యత వారే తీసుకుంటారు. పల్నాడు జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు కూడా గెలిపించి బాధ్యత మరి వారే తీసుకొని మమ్మల్ని కూడా అసెంబ్లీకి పంపించే బాధ్యత మరి కొమ్మాలపాటి శ్రీధర్ గారు తీసుకున్నారు. కాబట్టి మరి మా జీవి అంజలి గారికి, మా ప్రీతమ నాయకుడు, అదేవిధంగా మేము అందరం కూడా అభిమానించే వ్యక్తి, నీతి, నిజాయితీ, ఓర్పున్న మనిషి కొమ్మాలపాటి శ్రీధర్ గారిని మరి పల్నాడు జిల్లా అధ్యక్షులుగా మేము ఆహ్వానిస్తున్నాము, అభినందిస్తున్నాము. జై తెలుగుదేశం. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ గర్వించదగిన వ్యక్తి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు. తెలుగుదేశం అంటే తెలుగువారి ఖ్యాతి దశలా వ్యాపింపజేసిన వ్యక్తి ప్రపంచ దేశాల్లో. వారు ఈరోజు ఒక వ్యక్తి కాదు, ఒక మహోన్నతమైన వ్యక్తిగా పుట్టినరోజు జరుపుకోవడం అనేది తెలుగు ప్రజలందరూ ఆనందంలో ఉన్నారు. ఈ గడ్డ మీద పుట్టినందుకు, తెలుగు గడ్డ మీద పుట్టినందుకు. అదేవిధంగా ఈరోజు రాజకీయ కురుక్షేత్రం జరుగుతూ ఉంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మరి ఒకసారి మనం ఆలోచించాలి. చెడుపై మంచి, అంటే అధర్మంపై ధర్మం గెలవడం కోసం కూటమిగా ఏర్పడి తెలుగువారి సత్తాని మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు అనే దాని మీద, విఘ్నులు అనే దాని మీద అలుపెరగకుండా మరి ఈరోజు పోరాడుతూ ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే పట్టుకొమ్మలుగా ఉన్నారో, ఎవరైతే విధేయులుగా ఉన్నారో, ఎవరైతే అభిమానులుగా ఉన్నారో వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం, నిన్నటి దాకా ఉన్న ప్రభుత్వం మరి ఏ విధమైన అరాచకాలు చేసినాయో అందరికీ తెలుసు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిని శాసనసభలో అవమానించిన పరిస్థితిని, వారి యొక్క సతీమణిని అవమానించిన పరిస్థితులు ఒకసారి మనం గమనించుకుంటే గత 5 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఏ విధంగా అంకాలుగా కంప్లీట్ అయిందో ఒకసారి మనం చూసుకోవాల్సిన పరిస్థితి. అటు దళితులు కావచ్చు, ఇటు మైనారిటీస్ కావచ్చు, ఇటు బీసీలు కావచ్చు, అటు ఎస్టీలు కావచ్చు, అన్ని వర్గాలు, ఒక వర్గం అనేది కాదు, అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టిన దాఖలా మనం చూస్తున్నాం. అందుకనే సమన్వయ విధానంలో సామాజిక న్యాయంతో ముందుకెళ్లే ఏకైక నాయకుడు
అదేవిధంగా ఏకైక పార్టీ తెలుగుదేశం, దాని అధినేత చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గులకరాయి విషయంలో కూడా ఈరోజు బీసీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. మరి ప్రత్యేకించి వడ్డెర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను కూడా దీంట్లో మరి ఇబ్బంది పాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటే ఒక్కసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితులు. అందుకని నేను చెప్పేది, చెడుపై మంచి ఇప్పుడు గెలవాలి. రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చైతన్యాన్ని మనము ప్రదర్శించాల్సిన బాధ్యత ఈరోజు ఉంది. రాజరకాలు పోయినాయి, ప్రజాస్వామ్యం అనేది మళ్ళీ తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రజలకి వచ్చింది. ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగిన ఏకైక వ్యక్తి, అదేవిధంగా ఈరోజు కూటమి, తెలుగుదేశం పార్టీ, దాని కూటమి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనేది కూడా ఒకసారి మనం గమనించుకోవాల్సిన పరిస్థితి అనేది ఉంది. అందుకనే 175 నియోజకవర్గాల్లో ప్రతి ప్రజలందరూ, ఓటర్లు అందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అదేవిధంగా 175కి 175 నియోజకవర్గాలని గెలిపించాలి. అదేవిధంగా పల్నాడు జిల్లాలో తప్పనిసరిగా రోజు రోజుకి మార్పు కనపడుతూ ఉంది. ఆ మార్పు తెలుగుదేశం వైపు, కూటమి వైపు ముందుకు నడుస్తూ ఉంది. తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలతో పాటు అదేవిధంగా పార్లమెంట్ను కూడా మనం కైవసం చేసుకుంటున్నాం అనేది చెప్పడంలో ఆనందం కనబడుతూ ఉంది. తప్పనిసరిగా ఈరోజు పల్నాడు ప్రజలు ఎంతో ఇబ్బందులతోటి, ఎన్నో బాధలతోటి, ఎన్నో ఇక్కడ ఉన్న కక్షలు కార్పణ్యాలతోటి బాధలన్నింటినీ తొలగిపోవాలి అంటే ఏకైక ప్రభుత్వం రావాలి. ఆ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా భాజపా కలిపి మరి కూటమిగా ఏర్పడి ఈరోజు ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా విఘ్నులందరూ తెలుగుదేశం పార్టీని, అభ్యర్థుల్ని, అదేవిధంగా జనసేన అభ్యర్థుల్ని, అదేవిధంగా బీజేపీ అభ్యర్థుల్ని రాష్ట్రం మొత్తం గెలిపించుకోవాలి. అదేవిధంగా మన పల్నాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందనేది విజ్ఞప్తి చేస్తూ